అధిక బరువుతో బాధపడుతున్నారా? వినీలాస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ తో ఇంటి దగ్గర నుంచి హెల్దీగా బరువు తగ్గండి. వేలు గారు ఎప్పుడు అలానే ఉంటారు. ఫుడ్ తీసుకోరా? లేకపోతే క్యారెక్టర్ల కోసం లావు అయిపోతే క్యారెక్టర్లు రామేమో, నన్ను ఇలానే ఉంటేనే కదా ఇష్టపడింది ఆడియన్స్, డైరెక్టర్స్ వద్దులే అని చెప్పేసి ఆయన ఒంటి తీరాలన్న అసలుకి. అవును, ఎప్పుడు లిమిటెడ్ గానే తింటా. మీరు కూడా ఇప్పుడు లిమిట్ గానే తింటున్నారు. నాన్న అన్ని యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు చేస్తారంటే బాగా అన్ని దేవుడి పుస్తకాలు అన్ని చదివి ఎప్పుడంటే 12కి, అది కూడా ఓట్స్. ఓకే, అప్పుల్లోనే మొత్తం పూజ పుస్తకాలు అన్ని చదివేసుకొని దేవుడి పుస్తకాలు అన్ని చదివాక అప్పుడు తింటారు. 11:30, 12 అయిపోతుంది అనుకోండి, ఆల్మోస్ట్ లంచ్ టైం. అంటే లిమిట్ గానే తింటారు నాన్న. ఎందుకంటే అప్పుడు క్యారెక్టర్స్ కోసం అలా చేయాలి అలాగంతా ఏం లేదు నాన్నకి. ఎప్పుడు ఒకే రకంగా. ఎందుకంటే అప్పుడు ఆర్టిస్టులు మంచిగా ఫుడ్ బాగా తింటారు అనేది ఉంది టాక్. పొద్దున్నే మంచిగా మటన్ చికెన్ కూడా తింటారు అంటే. అసలు నాన్నగారు ఓట్స్ అంటే నాకు 40 years బ్యాక్. మాది బ్రాహ్మణ కుటుంబం అండి, మాకు అది అలవాటు అవ్వలేదు ఇన్నేళ్ళ నుంచి. నాన్ వెజిటేరియన్ కాదు, బ్రాహ్మిన్స్ మేము. సరే, ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత లేదండి, బ్రాహ్మిన్స్ మాకు లేదు, అలవాటు అవ్వలేదు. రెడ్డిస్ లేదు, కమ్మ లేదు, అలవాటు అయిపోతూనే ఉంటది. మాకు ఏంటో మా చికెన్ ఒకటి, మటన్ ఒకటి. మా నాన్నగారు కూడా ప్రొడ్యూసర్ గా ఉండి కూడా ఆయనకి నాన్ వెజ్ అలవాటు లేదు. మరి నాన్నగారు ప్రొడ్యూసర్ కదా, సినిమాల్లో ప్రొడక్షన్ వాళ్ళకి ఇస్తారు, వాళ్ళకి ఇస్తారు. ఆఫీస్ కి వచ్చిన వాళ్ళకి ఏమేం కావాలో చికెన్ మటన్ ఏం కావాలో అన్ని కొనిస్తారు. ఓకే, కాకపోతే ఈయనకి అలవాట్లేదు. మాకు అలవాటల్లా ఎగ్ మటుకు అలవాటు ఉంది, అది మటుకే ఇంట్లో చేసుకుంటాను అంతే, మిగతా ఏం అలవాటు లేదు. ఓకే, ఆయన చనిపోయే వరకు లావ్ అవ్వలేదు కదా అసలు? లేదు, మాక్సిమం అలానే ఉన్నారు. ఏ ఏజ్ లో చనిపోయారు నాన్నగారు? సెప్టెంబర్ 2012. 2012, ఆల్మోస్ట్ 12 years అయిపోయింది. ఏంటి రీజన్ ఏంటి? చాలా చిన్న ఏజ్ లోనే చనిపోయారు కదా నాన్న. హార్ట్ అటాక్ వచ్చింది నాన్నకి. వేరే అంటే ఫుడ్ హ్యాబిట్స్ మంచిగా ఉన్నాయి, డ్రింక్ చేయరు, వేరే ఏమైనా ఉందా హెల్త్ ఇష్యూసా? నా అభిప్రాయం చెప్పాలంటే మీకు సింపుల్ రోషన్, చెన్నైలో ఒక ఇండస్ట్రీ, ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి హైదరాబాద్ ఫిలిం ఇండస్ట్రీకి షిఫ్ట్ అవటం, ఇట్ మే బి గుడ్ థింగ్ యాక్చువల్లీ. ఇండస్ట్రీ ఆంధ్రాకి రావటం, హైదరాబాద్లో ఉండి పెరగటం అనేది చాలా మంచి విషయం. కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ ఒక రికగ్నిషన్ లేకుండా ఆఫర్లు తగ్గినాయి. ఆఫర్లు మటుకే కాదు, ఇప్పుడు షిఫ్ట్ అవుతున్నారంటే ఏంటి, ఇట్స్ నాట్ ఈజీ థింగ్. ఇప్పుడు మేమే ఉన్నాం, మాకు అక్కడ అలొకేషన్ రాలేదు ఫిలిం నగర్లో. వీఆర్ కెప్ట్ అండర్ వెయిటింగ్ లిస్ట్. సుత్తివేలు గారికి కూడా నాకు తెలిసి మాకెవరికి రాలేదు. సో మేముగా ఒక అద్దెంట్లో తీసుకొని మేముగా ఇల్లు కొనుక్కొని రావాల్సిందే, కానీ అప్పటికి కూడా ఆఫర్ లేకుండా ఉండే. ఇప్పుడు ఆయనకి సో ఏంటంటే మెంటలీ ఎవరికైనా అంత బిజీగా ఉండే మనిషికి ఖాళీ అయిపోతున్నా, దే లూజ్ దేర్ కాన్ఫిడెన్స్. 200%. దట్ వుడ్ బీ ద మెయిన్ రీజన్. ఇట్ ఈస్ నాట్ లైక్ ఏదో ఆఫర్లు లేకని కాదు, కానీ అక్కడికి వెళ్ళాక అదొక వాతావరణమే డిఫరెంట్ వాతావరణంగా ఉండేది. ఇప్పుడు మాకు కూడా అక్కడికి వెళ్తేనే ఏంటో అర్థం అయ్యేది కాదు. అప్పుడు నేను జాబ్ చేసేవాడిని అప్పుడు హైదరాబాద్లో 97లో. అప్పుడు నాన్నగారు అనేవారు, నాకు ఇక్కడ ఎక్కడ కూడా జాబ్ పని లేదురా, నేను వచ్చేస్తాను అక్కడికి అన్నారు. వద్దు నాన్న, ఇక్కడ సొంత ఇల్లు ఉంది, ఇక్కడే ఉందాం మనం, ఎందుకు మీరు అక్కడ వచ్చేస్తారు, లేదో ట్రై చేస్తాను, మళ్ళీ ఏదైనా సినిమా ట్రై చేద్దాం అంటే. అంత బిజీగా ఒక ప్రొడ్యూసర్గా అన్ని సినిమాలు తీసిన మనిషికి హీ డెంట్ నో ది డైరెక్షన్స్, హౌ టు గో ఫార్వర్డ్ ఆన్ దిస్. సో మేబీ ఆయన మామగారి విషయంలో కూడా నేను అనుకుంటా అదొక్కటే. తగ్గిపోయాయా నాన్నగారికి లాస్ట్ స్టేజ్ లో? ఆఫర్లు తగ్గిపోయాయి కదా బాగా? బాగా బాధపడేవాళ్ళు ఆ విషయంలో? ఉంటుంది కదా మరి, డెఫినెట్ గా ఉంటుంది కదా. అది కొంత హెల్త్ మీద పడింది. బాగా బిజీగా ఉన్న వాళ్ళు అలా ఉండలేరు ఖాళీగా. మానసికంగా అండి, అది ఇట్లాంటి విషయాలు దే విల్ గెట్ మోర్ స్ట్రెస్ ఆన్ ద హెల్త్. అది మేము ఇద్దరు విషయాలను చూసాం, మేము కళ్ళతో చూసాం. స్ట్రెస్ వల్ల నాన్నకి షుగర్ వచ్చింది. ఎంత ఉంటుంది ఏజ్ నాన్న చనిపోయేటప్పటికి? 62. అంతే, చిన్న ఏజ్. నాన్నతో ఎవరు ఉంటారు బాగా ఫ్రెండ్లీగా? అప్పుడున్న కమెడియన్స్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, లైక్ ఒక ఫ్యామిలీ లాగా ఉండే వాళ్ళు ఎవరు? చాలా మంది ఉన్నారు కమెడియన్స్ అప్పుడు. రాళ్ళపల్లి గారు ఉన్నారు, రాళ్ళపల్లి అంకుల్ వచ్చేవాళ్ళు, మళ్ళీ నర్రా వెంకటేశ్వర నర్రా అంకుల్ ఆయన వచ్చేవాళ్ళు, బ్రహ్మానందం గారు, ఆయన బాబు మోహన్ గారు, ఒకే టైం కదా. మా ఇంటి దగ్గరే ఉండేవాళ్ళు బ్రహ్మానందం అంకుల్ వాళ్ళు. ఆయన కూడా వచ్చి క్లోజ్ గానే ఉంటారు, వచ్చి మాట్లాడేవాళ్ళు మాతో. నాన్న ఫ్రెండ్లీగానే ఉంటారు అందరితో, బయటకు వెళ్ళటం మంచిగా. అంటే అంత సోషలైజ్డ్ నేను చూసి అంత లేదు ఆయనకి. తను అన్నట్టే నేను 1-2 సార్లు మా అమ్మగారు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళేది ఇమ్మని చెప్పిన, అప్పుడు వెళ్తున్నప్పుడల్లా ఒక టవల్ కట్టుకుని ఆయన
దీపారాధనలు, ఆయన పుస్తకాలు, ఆయన దేవుడి పూజలు తనన్నట్టు ఒక హాఫ్ డే దానికే డెడికేట్ చేస్తారు ఆయన. దాని తర్వాత Shoot లేకపోతే. షూట్ లేకపోతే ఆ, మిగతా టైంలో కూడా షూట్ అండ్ బ్యాకే, కానీ నాకు తెలిసి ఆయన సోషలైజం చేయటం నాకైతే చూడలేదు నేను. ఉమ్, బుక్స్ ఎక్కువ చదువుతారు, మళ్ళీ డ్రాయింగ్స్ చేస్తారు. ఓకే. ఆర్టిస్ట్, చాక్ పీస్ లో అంతా డ్రాయింగ్స్ చేస్తారు. ఉమ్, ఇట్లాగా చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఓకే. సో మంచి మంచి క్వాలిటీస్ ఉన్నాయి నాన్నగారు. మంచి ఆర్టిస్ట్ నాన్న. ఉమ్. ఇంట్లో వంట అది చేస్తారా? వంట సూపర్ గా చేస్తారు నాన్న. ఆ, షూటింగ్స్ లో కూడా వంకాయ కూర ఏవో అల్లం పచ్చిమిరపకాయలు వేసి ఉమ్, చాలా మందికి చేసి పెట్టేవాళ్ళు. ఓకే. ఆయనే చేసుకుని ఆయనే వెళ్తారు. షూటింగ్ స్పాట్ లో కూడా చేసి చేసేవాళ్ళు. పెట్టేవాళ్ళు. ఓకే. సో ఏదైనా చాలా జోయల్ గా ఉంటారు, పెద్ద హడావుడి కోపం ఏం ఉండదు. మన ఇంట్లో ఎలా ఉంటే అలా ఉంటారు. ఉమ్, ఉమ్, అంతే. చాలా గ్రేట్. చాలా తక్కువ మంది ఉంటారు ఆర్టిస్టులు అప్పుడు. Right. కొంత ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది కొంతమంది బయట చూస్తుంటే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.